హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నేనైతే ఈరోజు గోంగూర చికెన్ చూపిస్తాను. 1/2 kg అయితే చికెన్ తీసుకున్నాము. గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ: కొబ్బరి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, లెమను, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పెరుగు. మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే లాంగ్ వీడియో పెడతాను, మీరైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో. ఫస్ట్ అల్లం పేస్ట్, పసుపు, పెరుగు, సాల్ట్, కారం వేసాను. కొంచెం లెమన్ వేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకుందాం ఒకసారి. ఇది మొత్తం ఇలా కలిపేసాను ఫ్రెండ్స్. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను దీన్ని. ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్సీ పెట్టుకుందాం. జీడిపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్స్ మిక్సీ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు లేవు, టమాటా కూడా వేస్తాను ఇప్పుడు. ఇదైతే పేస్ట్ పెట్టేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ పెట్టాను, ఆనియన్స్ వేస్తాను, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం పేస్ట్. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. చికెన్లో వేసాం ఆల్రెడీ, కలిపేసుకున్నాం. చికెన్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను మ్యాగ్నేట్ చేసుకొని. ఇది కూడా వేసేసుకున్నాం. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఈ నీరంతా పోయే వరకు వేయించుకున్నాం చికెన్ని. ఇప్పుడు ఈ కొబ్బరి, ఆనియన్ పేస్ట్ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ ఇందులో. ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం. 2 టమాటాలు అయితే తీసుకున్నాను, ఇవి పేస్ట్ పెట్టేసుకున్నాం. ఇవి ముక్కలు వేసేసుకుందాం. టమాటా గ్రేవీ కూడా వేసేసుకున్నాం ఇందులో. టమాటా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది ఎక్కువ. పచ్చిది గోంగూర వేసేసుకున్నాము, పచ్చాక వేసుకున్నాము. చికెన్ ముక్క ఉడికిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే గోంగూర వేస్తే ఉడకదు. చికెన్ ముక్క మెత్తగా అయిపోయింది, ఇప్పుడు వేసుకోవాలి గోంగూర. చికెన్తో పాటు ఫ్రై అయ్యిద్ది గోంగూర కూడా.